కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో వరుణ్ ధవన్‌తో 'బేబీ జాన్' అన్న మూవీ చేస్తోంది. షూటింగ్ టైమ్‌లో వరుణ్ ధవన్ కీర్తి సురేష్‌ని ఒక రిక్వెస్ట్ అడిగారు. తనకు సౌత్ లాంగ్వేజెస్ నేర్పిమ్మని. కీర్తి సురేష్ వరుణ్ ధవన్‌కి 'బేబీ జాన్' షూటింగ్ మధ్యలో తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్ నేర్పించింది. ఈ వీడియో అన్నది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. సౌమ్య సీరియల్ యాక్టర్‌గా తన కెరియర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు కామెడీ షోలో యాంకర్‌గా వర్క్ చేస్తున్నారు. సౌమ్య 'బిగ్ బాస్'పై రియాక్ట్ అయింది. సౌమ్య 'బిగ్ బాస్'కి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని యాంకర్ అడిగితే, తాను ఇప్పుడు 'బిగ్ బాస్'పై అంత ఇంట్రెస్ట్ లేదని, అలాగే తెలుగు 'బిగ్ బాస్' ఎలా ఉంటుందో తనకు తెలీదని, హీరోయిన్ ఆలియా భట్ వాళ్ళ హస్బెండ్ అయిన రణబీర్ కపూర్, అలాగే వాళ్ళ కూతురు రాహా ఎంతో హ్యాపీగా క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. ఈ పిక్స్‌ని ఆలియా భట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'స్నేహ ఉల్లాల్' తెలుగులో 'కరెంట్' అనే మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో 'స్నేహ ఉల్లాల్'కి చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి. అంతేకాకుండా 'స్నేహ ఉల్లాల్' లాస్ట్‌లో చేసిన మూవీ 'అంతా నీ మాయలోనే'. ఇదే తను చేసిన లాస్ట్ తెలుగు మూవీ. ఇప్పటివరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. యాంకర్ సౌమ్యకి వర్క్ పరంగా ఫుల్ స్ట్రెస్ వచ్చినప్పుడు సౌమ్యకి ట్రావెలింగ్ చేస్తుందంట. ఎక్కువగా సౌమ్య మంగళూరులో ఉన్న బీచ్‌కి వెళ్తుందంట. తాను ఒంటరిగా వెళ్ళడం ఇష్టపడదంట. ఫ్రెండ్స్‌తో వెళ్ళడానికి ఇష్టపడుతుందంట. త్రిష కృష్ణన్, అజిత్ కుమార్ కాంబినేషన్‌లో 5 మూవీస్ వచ్చాయి. అంతేకాకుండా 2024లో అజిత్ కుమార్, త్రిష కాంబినేషన్‌లో ఒక మూవీ షూటింగ్ జరగబోతోంది. ఈ మూవీ అన్నది 2025 జనవరిలో రిలీజ్ కాబోతోంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు రీసెంట్‌గానే లవ్ మ్యారేజ్ చేసుకుంది. తను ఎంతగానో ఇష్టపడిన సాయి వెంకట్ దత్‌ని ఉదయ్‌పూర్‌లో మ్యారేజ్ చేసుకుంది. ఈ డిసెంబర్ 22న పీవీ క్రిస్మస్ డే రోజు త్రిష ఇంట్లో విషాదం జరిగింది. త్రిష పెంచుకుంటున్న డాగ్ జోరో చనిపోయింది. దీంతో త్రిష కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల పాటు తనని డిస్టర్బ్ చేయొద్దని త్రిష చెప్పుకునింది. అంతేకాకుండా మూవీస్‌కి కూడా బ్రేక్ ఇచ్చినట్టు కృతి శెట్టి. మన బేబమ్మ రీసెంట్‌గా క్రిస్మస్ పండుగను చాలా హ్యాపీగా జరుపుకుంది. అందరికీ క్రిస్మస్ విషెస్‌ని తెలియజేసింది. అంతేకాకుండా తన మూవీ